ఇంకొకనే మాట తెలియదు. కేసీఆర్ కరోనా సమయంలో కూడా రైతు బంద్ ఆపలేదు. ఎమ్మెల్యేలు ఉద్యోగుల జీతాలు ఆపి మరి రైతులకు డబ్బులిచ్చిండని మాజీ మంత్రి హరీష్ రావు గుర్తు చేశారు. ఇవాళ సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపాలిటీలో హరీష్ రావు విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మహిళలతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక ప్రజలు కాంగ్రెస్ పాలనలో తాము పడుతున్న ఇబ్బందులను హరీష్ రావు దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి వచ్చినాక 5 పంటల్లో 3 పంటలకు రైతు బంద్ ఎగ్గొట్టిందని ఆరోపించారు. ఇలాంటి మోసగాన్ని మళ్లీ నమ్ముదామా అని ప్రశ్నించారు. ఇక్కడ రైతులే కదా వ్యవసాయం ఉన్న వాళ్ళు ఉన్నారా? ఇప్పుడు కేసీఆర్ ఉండగా రైతు బంధు కరోనా వచ్చిన రైతు బంధు పడ్డదా పడలేదా? కరోనా వచ్చినప్పుడు కరోనా వస్తే కూడా ఊకోలే కేసీఆర్. మీకు 10 కిలోల బియ్యం పంపిండు నెల నెలకు ఫ్రీగా. 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో ఇచ్చిండు. ఇయ్యలేదా? కరోనా వచ్చినప్పుడు బియ్యం ఇచ్చిండు, 1500 ఇచ్చిండు. కరోనా వస్తే మా ఎమ్మెల్యేల జీతాలు బంద్ పెట్టిండు, ఉద్యోగస్తుల జీతాలు ఆగబట్టిండు. కానీ రైతులకు మాత్రం టైం మీద రైతు బంధు పైసలు వేసిండు. లేదా? మరి రేవంత్ రెడ్డి వచ్చినాక రైతు బంధు పడుతుందా? ఏమన్నాడు? కేసీఆర్ 10 ఇచ్చిండు, నేను 15 ఇస్తా అన్నాడు. 15 లేదు, నా 10 లేదు. ఇప్పుడు 2 పంటలకు ఎగ్గొట్టిండు రైతు బంధు. ఇప్పుడు మొత్తం 5 పంటలు అయినాయి. 5 అయితే 2టికి పడ్డాయి, 2టికి ఎగ్గొట్టిండు. ఇప్పుడు ఈ యాసంగికి ఆల్రెడీ దుక్కి దున్నిండ్రు, నారు పోసిండ్రు, నాట్లు పడ్డాయా? రైతు బంధు పడ్డదా? ఇప్పటికి పడలే. ఇప్పుడు లంగ మాట ఏమంటుండు? ఓట్లు అయిపోయినాక ఎత్తా. నువ్వు ఇప్పుడే నీ ఓట్లు అయినాక ఎత్తావు. నువ్వు నిన్ను ఎవడాగబట్టిండు ఇప్పుడు నీకు? ఎందుకు వేస్తలేవు నువ్వు అంటే ఇప్పుడు ఆయన కొత్త కథ పెడుతుండట. ఏంది? నాట్లు వేసిన వాళ్ళకే ఇస్తా, పడావు గడ్డ భూమికి ఇయ్యా, లేకపోతే కొన్ని ఎకరాలకే ఇస్తా, పాస్బుక్ ఉంటేనే ఇస్తా, ఏదన్నా పెట్టి సగం మందికి ఎగబెట్టే కథ పెట్టిండు. ఇక మళ్ళీ దానికి కూడా కోతలు పెట్టే కథ పెట్టిండు. అందుకే ఇప్పుడు ఓట్ల ముందు వేస్తే రంగు బయటపడుతుందని, జనం తిరగబడతారని ఓట్లు అయినాక ఇక శాటిలైట్ మ్యాప్ తెప్పిస్తా. ఎవరు ఇప్పుడు నీకు 2 ఎకరాలు ఉందనుకో, ఎకరమే నాటేసినాం అనుకో, ఎకరానికే ఇస్తా, ఎకరానికి ఇయ్య. ఈ కథ పెట్టబోతుండగా, ఈ లంగ కథ పెట్టబోతుండే, ఎగబెట్టే కథ, కోత పెట్టే కథ. కేసీఆర్కి ఇట్లా తిప్పలు పెట్టిండా? ఏది ఉంటే గది బరాబర్ మీ పేరు మీద ఎంత భూమి ఉంటే గంత పైసలు పడ్డాయి. ఇప్పుడు ఈయన 2 పంటలకు ఎగ్గొట్టిండు, పోయిన యాసంగి అంతకుముందు. ఇక ఇప్పుడు మళ్ళీ ఈ యాసంగికి ఇంతవరకు వాళ్ళే ఇస్తాడా, కోత పెడతాడా, మొత్తానికే మోసం చేస్తాడా తెలియదు. ఈసొంటి మాట తప్పిన నమ్ముదామా? కొత్త పథకాలు ఇస్తున్నామని చెప్పి ఉన్నవి